సంక్షేమ పథకాల్లో అవకతవకల్ని సరిదిద్దాల్సిందే పోయి వాటిని ఎత్తి చూపుతున్న తమపై కాంగ్రెస్ కేసులు పెట్టడం దారుణమని టీడీపీ అంటోంది. ఉపాధి హామీ పథకంలోని లోపాలను ఎత్తి చూపినందుకు కారంచేడు సర్పంచి నన్నపనేని రాజకుమారిలపై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ ఒంగోలులో టీడీపీ మహాధర్నాను చేపట్టింది. తప్పుడు కేసులను పెట్టి ప్రతిపక్షాలను భయపెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని, వారి ఆటలు సాగనివ్వమని ఆ పార్టీ సీనియర్ నాయకులు గాలి ముద్దుకృష్ణం నాయుడు, కడియం శ్రీహరి అంటున్నారు. అవినీతి కాంగ్రెస్ భరతం పడతామని హెచ్చరించారు. ఒక మహిళా సర్పంచ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవడానికి బదులుగా దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా రెండవసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులను పాల్చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తప్పుడు కేసులకు భయపడేది లేదు. దానికి నిరసనగానే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి, ప్రతిపక్షాలను అణచివేయాలనే ధోరణికి నిరసనగానే ఈరోజు మేము ఒంగోలులో ఈ మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎల్లకాలం కూడా జరగదు. కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతులతో రాజకీయ నాయకులంతా కూడా లొంగపరుచుకుందామని చెప్పిన ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ మరి పనిచేస్తున్నాడు. కడప జిల్లా రాజకీయాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని వ్యాప్తి చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పటికి కూడా జరగదు. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతులు మంచివి కాదు. తప్పుడు కేసులు పెట్టడం అని చెప్పేది అన్యాయం, అక్రమం.